హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను. ప్రాన్స్ అనమాట. ఇవి ప్రాన్స్ కర్రీ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే దీన్ని వండుకునే విధానంగా వండుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్కి. శనగ నూనె కూడా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ వస్తుంది అనమాట కర్రీస్కి అయితే. నాన్ వెజ్ కర్రీస్కి ముందుగా అయితే ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే కర్రీస్ వండేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం సేపు వేయించాలి. వేయించినప్పుడే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే నాన్ వెజ్ కర్రీస్ వండితే మాత్రం కంపల్సరీ కొత్తిమీర మాత్రం వాడతానమాట. లాస్ట్కి అదే టేస్ట్ ఇస్తుంది. ఫిష్కైనా, చికెన్కైనా, మటన్కైనా, ప్రాన్స్కైనా కొత్తిమీర వేస్తేనే లాస్ట్లో ఆ టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా కొత్తిమీర అయితే వాడుతూనే ఉంటాను అన్నమాట నాన్ వెజ్ కర్రీస్కి. ఎందుకంటే లాస్ట్లో అది వేయటం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట. ఇప్పుడు మనం బిర్యానీలో వేస్తున్నాం కదా, అలాగే ప్రాన్స్ కర్రీలో కూడా నేను కొత్తిమీర అయితే వేస్తాను అనమాట. అల్లం చిన్నులపాయల పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఫ్రాన్స్ వేసుకోవాలి. ఫ్రాన్స్ కూడా కొంచెం అందులోంచి ఫ్రాన్స్లో అయితే వాటర్ వస్తాయి అన్నమాట. వాటర్ వస్తాయి కాబట్టి మనం కొంచెంసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలానే వేయించుకున్న తర్వాత వాటర్ అంతా ఎగిరిపోతుంది. అప్పుడు ఎగిరిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి హైలో పెట్టేసి కొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా, గరం మసాలా అనమాట. అంటే మనం బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటావో అవి మొత్తం మిక్సీ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి వాడుకోవచ్చు అనమాట. నేనైతే అదే వేస్తాను. ధనియాలు, చెక్క, లవంగ, ఇంకా యాలకులు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసిన పొడి అనమాట. అదొక్కటి వేస్తే చాలు, కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు వాడినా సరే అదే వేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి అలానే మసాలా వేసుకోండి. చాలా రుచి అద్భుతంగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం మాత్రం పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి, ఫిష్కి కానీ అండ్ ఫ్రాన్స్ కానీ పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఈ రెండింటికి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్తోనే కర్రీ బాగుంటుంది. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అవి వేసిన తర్వాత కొంచెం సేపు వేయించుకుని మళ్ళీ మనం తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం సేపు ఉడకాలి కదా, అందుకని చెప్పి కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత చూసుకోవాలన్నమాట. ఉడికిందా లేదా అని చెప్పేసి. మొక్క మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, తింటే మాత్రం అదిరిపోవాలన్నమాట. అలా ఉండాలి కర్రీ అయితే. అలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు నాన్ వెజ్ వండినా సరే ఇలానే చేస్తాను. లాస్ట్లో అయితే నేను కొత్తిమీర వేసాను అనమాట. కొత్తిమీర వేస్తేనే టేస్ట్ అని చెప్తున్నా కదా. అసలు కొత్తిమీర లేదే నేను నాన్ వెజే వండనని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు అంత ఇష్టం కొత్తిమీర వేయటం. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కొత్తిమీర వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్లో. ఇదైతే బాగా దగ్గర పడిపోయింది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చిక్కబడిపోవాలన్నమాట. మనం పోసిన వాటర్ మొత్తం ఇలా ఎగురుకుపోతేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎలా దగ్గర పడిపోయిందో కర్రీ మొత్తం. వాటర్ అంతా ఎగురుకుపోయిన తర్వాత ఇలా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.